ఈ రోజు మన జర్నీ స్టార్ట్ చేసాం హైదరాబాద్ నుండి యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్ కి మేము కార్లో స్టార్ట్ అయ్యాం. ఆల్మోస్ట్ డిస్టెన్స్ మనకి 60 కిలోమీటర్స్ వస్తుంది. రోడ్ జర్నీ చాలా స్మూత్‌గా ఉంది. అండ్ అలాగే పీస్‌ఫుల్‌గా కూడా ఉంది. ఇక్కడికి రీచ్ అవ్వగానే టెంపుల్ ఆర్కిటెక్చర్ మాత్రం సూపర్‌గా కనిపిస్తుంది. అలాగే రెనోవేషన్ అయిన తర్వాత టెంపుల్‌కి కంప్లీట్‌లీ ఒక న్యూ లుక్ వచ్చిందనే చెప్పొచ్చు. స్టెప్స్ ద్వారా వెళ్ళినా సరే, అలాగే పార్కింగ్ నుండి వెళ్ళినా సరే, మనకి ఏ డైరెక్షన్‌లో వెళ్ళినా వ్యూ మాత్రం చాలా బావుంటుంది. వెంటనే ఒక డివోషనల్ ఫీలింగ్ అయితే మనకి స్టార్ట్ అవుతుంది. ఇక్కడ గాలిలో కూడా ఒక ప్రశాంతత అనేది శాంతిగా అయితే అనిపిస్తుంది మనకి. టెంపుల్ ప్రిమైసెస్‌లో ప్రతి ప్లేస్ కూడా చాలా నీట్‌గా, క్లీన్‌గా మెయింటైన్ చేశారు. గార్డెన్స్ గానీ, అలాగే పాత్‌వేస్, మండపాస్ ఏమైతే ఉన్నాయో అవన్నీ కూడా చాలా బాగా డిజైన్ చేశారు. భక్తులందరికీ ఈజీగా మూవ్ అవ్వడానికి ఇక్కడ స్పేస్ కూడా బాగా ఉంది. అలాగే యాదాద్రికి చాలా ఇయర్స్ హిస్టరీ కూడా ఉంది ఇక్కడ. ఇక్కడ స్వామి యాదగిరి నరసింహ స్వామిగా ప్రసిద్ధి. నరసింహస్వామికి పంచ రూపాలున్నాయని చెప్తారు. అందులో ముఖ్యమైన రూపం గుహలో ఉన్న జ్ఞానానంద నరసింహస్వామి. ఈ గుహలో దర్శనం చాలా డివైన్ గా ఉంటుంది. అలాగే ఒక నిమిషం అక్కడే నిలబడితే మైండ్ చాలా కామ్ గా అనిపిస్తుంది మనకి. దర్శనం లైన్ వీక్ డేస్ లో అయితే చాలా స్మూత్ గానే వెళ్ళిపోతుంది. అరౌండ్ 30 to 45 మినిట్స్ పడుతుంది దర్శనం కంప్లీట్ అవడానికి. వీకెండ్ లో అయితే మనకి కొంచెం ఎక్కువ టైం పడుతుంది, ఎందుకంటే క్రౌడ్ అనేది ఎక్కువ ఉంటుంది. కానీ ఇక్కడ స్టాఫ్ గైడెన్స్ కూడా చాలా బాగుంది. అలాగే భక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళెవరికి డిస్టర్బ్ అవ్వకుండా దర్శనం అయితే అయిపోతుంది. అండ్ గిరి ప్రదక్షిణ గురించి వస్తే మనకి టెంపుల్ అరౌండ్ చాలా స్పేషియస్ గా ఉంది. అండ్ అలాగే క్లీన్ గా కూడా ఉంది. గిరి ప్రదక్షిణ మనకి అరౌండ్ 30 to 40 మినిట్స్ పడుతుంది. పాత్వే కూడా మనకి చాలా సైలెంట్ గా, ఎన్విరాన్మెంట్ కూడా చాలా సపోర్టివ్ గా ఉంటుంది. ఒక ఫుల్ డివోషనల్ వైబ్ అనేది మనకు వస్తుంది. ప్రదక్షిణ చేసేటప్పుడు టెంపుల్ ఎలివేషన్ నుంచి సరౌండింగ్స్ చాలా బాగుంటుంది. అండ్ అలాగే యాదాద్రి నుంచి వ్యాలీ వ్యూ మాత్రం తప్పకుండా చూడాలి. ఎర్లీ మార్నింగ్ లేదా ఈవినింగ్ లైటింగ్స్తో అయితే ఇంకా చాలా బాగా కనిపిస్తుంది. అండ్ దర్శనం తర్వాత ప్రసాదం కౌంటర్ దగ్గర ఫ్రెష్గా ప్రసాదం దొరుకుతుంది మనకి. పులిహార, లడ్డు, చక్ర పొంగల్ అన్నీ కూడా చాలా సూపర్గా టేస్టీ ఉంటాయి. అండ్ నాకు పర్సనల్గా చాలా పీస్ఫుల్గా ఎక్స్పీరియన్స్ అయితే అయ్యింది నాకు. ఒకవేళ మీరు హైదరాబాద్లో ఉన్న, హైదరాబాద్ దగ్గరలో ఉన్న ఒక 1 డే ట్రిప్‌కి పర్ఫెక్ట్ డివోషనల్ ప్లేస్ ఇది. ఒకవేళ మీరు ఆల్రెడీ వెళ్ళుంటే మీ ఎక్స్‌పీరియన్స్‌ని కమెంట్ సెక్షన్‌లో మెన్షన్ చేయండి. వీడియో నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ కూడా చేయండి. వీడియోలో మరొకటి ఇంట్రెస్టింగ్ ప్లేస్‌తో మళ్ళీ కలుద్దాం. జై నరసింహస్వామి.